తర్వాత నా మాతృ సంఘంలో నిలబడడం చాలా సంతోషకరంగా ఉన్నది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ దేవాది దేవునికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ యొక్క అవకాశాన్ని కలిగించినటువంటి మాస్టర్ జాన్ అబ్రహాం గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. మనము గత వారం నుంచి సహనము అనేటువంటి అంశం మీద మనం ధ్యానం చేస్తున్నాం. ఇది ఈరోజు లాస్ట్ కంక్లూజన్ మెసేజ్. ఇది ఈ కంక్లూజన్ మెసేజ్లో దయచేసి గమనించండి. ఒక 5-10 నిమిషాలు అటు ఇటు అవుతుందేమో ఒకవేళ కంక్లూజన్ చేయడంలో. దయచేసి దాన్ని మన్నించాలని నేను తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన నేను. మళ్ళా చెప్తాను, నోట్ చేసుకోండి. యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన డాష్ అని నేను. ఆ డాష్లో ఏముండాలో మీరు ఆలోచన చేస్తూ ఉండండి. ఫిల్ ఇన్ ది బ్లాంక్. అది దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమగల తండ్రి, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఈ యొక్క శ్రమల కాల దినాల్లో ప్రభా, ఈ శనివారం సాయంత్రం దినాల్లో ప్రభా నీ మందిరంలో చేరి నేను ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. అయినా ప్రభా, ఈ సమయం ముందు ఆయన నీ పక్షముగా నేను నిలబడి ఉండగా ప్రభా నీ సెలవు చాటును మరుగుపరచి నీ వాక్య సత్యములను మాకు బయలుదేరి చేయండి. ఈ దినాన ప్రభా కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబాన్ని ప్రభా నీ నామంలో దీవించి ఆస్వాదించి ఈ కూడిక ద్వారా వారి కుటుంబానికి, రవికాంత్ కుటుంబానికి ఆశీర్వాదాలు తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క కూడికలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఈ నామంలో దీవించి ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళ, ఈరోజు మన యొక్క జ్ఞాన భాగము సహనము, దాన్ని ఇంగ్లీష్లో పేషెన్స్ అని అంటామని మనందరికీ తెలుసు. నేను 4 విషయాలను ఈ యొక్క రాత్రి కాలంలో నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. నంబర్ 1 ఏంటంటే ద రియల్ మీనింగ్ ఆఫ్ పేషెన్స్. ద రియల్ మీనింగ్ ఆఫ్ పేషెన్స్. సహనము యొక్క అసలైన అర్థం ఏమిటి? నంబర్ 1. నంబర్ 2, ఈ సహనాన్ని మనము మన దేవుడిగా ఆరాధిస్తున్నటువంటి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క భూపరిచర్యలో ఏ విధంగా సహనాన్ని కనుపరిచాడు. దట్ ఈస్ నంబర్ 2. నంబర్ 3, మనము సహనాన్ని కలిగి ఉండడం వల్ల ఏమి లాభాలు ఉన్నాయి. నంబర్ 4, మనము సహనము కోల్పోవడం వల్ల, ఇంపేషెన్స్గా మారడం వల్ల, అసహనాన్ని కలిగి ఉండడం వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి. ఈ 4 అంశాలను నేను మీ మధ్యలో ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. కొంచెం ఫాస్ట్గా, కొంచెం స్లోగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్గా, వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ పేషెన్స్? ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ పేషెంట్ యాజ్ ద బేరింగ్ ఆఫ్ ప్రొవొకేషన్, annoyance, misfortune or pain without complaint, loss of temper, irritation or life. ఇది పేషెన్స్ యొక్క రియల్ మీనింగ్. తెలుగులో కూడా వస్తుంది. దాంట్లో సహనము అనేటువంటి పదములో ఏ రకంగా 5 లేక 4 అక్షరాలు ఉన్నావో దీంట్లో కూడా అక్కడ కొన్ని అర్థాలను అక్కడ చెప్పేట్టుగా మనం చూస్తాం. ద క్వాలిటీ ఆఫ్ బేరింగ్ పేషెన్స్ యాజ్ ద బేరింగ్ ఆఫ్ ప్రొవొకేషన్. దీంట్లో ఈ డెఫినేషన్లో మనం గమనించవలసిన 5 మీనింగ్స్ ఉన్నాయి. ఏమిటి పేషెన్స్ అంటే ఏమిటి అని అంటే, మొట్టమొదటిసారిగా ఈ యొక్క డెఫినేషన్లో ఇచ్చినటువంటిది ఏంటంటే ప్రొవొకేషన్ని మనం అధిగమించాలి. ప్రొవొకేషన్ అంటే రెచ్చగొట్టడం. మన యొక్క విశ్వాస జీవితంలో, మన దైనందిన జీవితంలో
అనేక సార్లు ఇతరులు మనల్ని రెచ్చగొట్టడం మనం చూస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ బిడ్డలుగా మనము చాలా సహనాన్ని కలిగి ఉండాలి. చాలా సహనాన్ని కలిగి ఉండాలి. ఈ యొక్క ప్రొవకేషన్ని మనం అధిగమించాలి. క్రైస్తవ బిడ్డలుగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ రకంగా ఈ యొక్క రెచ్చగొట్టే తరం పట్ల సహనాన్ని ప్రదర్శించాడంటే, ఆయన బాప్తిసం తీసుకున్న వెంటనే, యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్న వెంటనే దేవుని యొక్క ఆత్మ ఆయన మీద పావురం వలె దిగి వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దం ఆకాశం నుంచి పలికిన తరువాత ఆయన అరణ్యానికి కొనుక్కోబడ్డాడు. 40 దినాలు ఆయన పగలు రాత్రి ఉపవాసం ఉండి అరణ్యములో శోధించబడుతున్నటువంటి సమయంలో మొట్టమొదటిసారిగా సాతాను అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, నీవు దేవుని కుమారుడు అయితే, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలైనట్టుగా చేయి. నీవు దేవుని కుమారుడు అయితే ఈ దేవాలయం శిఖరం నుంచి కిందికి దిగు అని యేసు ప్రభువాన్ని సాతాను రెచ్చగొట్టాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, ఆ సమయంలో యేసయ్య తన యొక్క సహనాన్ని ప్రదర్శించినట్టుగా మనం చూస్తాం. అనగా సాతానుడు ఎంతగా రెచ్చగొట్టినప్పటికీ దేవుడు దాని పట్ల మౌనంగా కేవలం ఒక ప్రేమపూర్వకమైన మాటతో దాన్ని గద్దించాడే కానీ ఎక్కడా కూడా తన యొక్క సహనాన్ని కోల్పోయినట్టుగా మనము చూడము. ప్రియమైన వాళ్ళ, దట్ ఈస్ నంబర్ 1 ఇన్ పేషెన్స్లో ఉన్న మొట్టమొదటి పదం. రెండవది ఏంటంటే, దీంట్లో ఉన్నటువంటి నిర్వచనంలో ఉన్న రెండవ పదం ఏంటంటే అనాయన్స్. అనాయన్స్ అంటే చిరాకు కలిగించడం. చిరాకు కలిగించడం. మన యొక్క దైనందిన జీవితంలో అనేక విషయాలు మనకు చిరాకులు కలిగిస్తూ ఉంటాయి. క్రైస్తవ బిడ్డలుగా మనము ఆ చిరాకును, అనాయన్స్ని, దాని పట్ల చాలా సహనాన్ని ప్రదర్శించేవారుగా ఉండాలి. ఎందుకంటే మనము యేసుక్రీస్తు ప్రభువారి బిడ్డలము, ఆయనను విశ్వాసం ఉంచినటువంటి వారిని, ఆయన్నే మన సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి బిడ్డలము. కాబట్టి వీ హ్యావ్ టు అడాప్ట్ ద క్వాలిటీస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువారిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆ లక్షణాలను దేవుని బిడ్డలుగా మనం అడాప్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇతరులు మనల్ని రెచ్చగొట్టినప్పుడు సహనంగా ఉండాలి. ఇతరులు సాతానుడు మనకు చిరాకు కలిగించినప్పుడు కూడా మనము చాలా ఓపికతో ఉండాలి అని ఈ యొక్క రాత్రికాలంలో దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నది. దయ్యం పట్టినటువంటి వాడు, గుడ్డివాడు ఒకసారి యేసు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు వారి యొక్క గుడితనాన్ని పోగొట్టాడు, వాళ్ళలో ఉన్న దయాన్ని వదలగొట్టాడు. అక్కడ ఉన్నటువంటి పరిశీలకులందరూ ఏమంటారంటే, యేసు ప్రభువు యొక్క శక్తిని గమనించలేకుండా ఈయన బయల్జెబూబు యొక్క అధిపతి, ఈ బయల్జెబూబు యొక్క అధికారం కింద పనిచేస్తున్నాడు కాబట్టి ఈయన దయ్యాన్ని వెలగొట్టాడని ఇంతటి అద్భుతమైన కార్యాన్ని చేసినప్పటికీ యేసు ప్రభు వారి చిరాకు కలిగించినటువంటి సందర్భాన్ని మనం బైబిల్లో చూస్తాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క పేషెన్స్ యొక్క నిర్వచనంలో మనం నేర్చుకోవాల్సిన రెండవ లక్షణం ఏంటంటే, చిరాకు కలిగించినప్పుడు మనం సహనాన్ని ప్రదర్శించాలి. నంబర్ 1, మనల్ని రెచ్చగొట్టినప్పటికీ కూడా మనము సహనాన్ని ప్రదర్శించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా సహనాన్ని ప్రదర్శించాడో మనము కూడా ఆయన యొక్క విశ్వాసులుగా సహనాన్ని ప్రదర్శించవలసిన వారమై ఉన్నామనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. దట్ ఈస్ నంబర్ 2. నంబర్ 3 ఏంటంటే మిస్ఫార్చ్యూన్, దురదృష్టం. దురదృష్టం మన జీవితాల్లో ఒక్కోసారి దురదృష్టాలు వెంటాడుతూ ఉంటాయి. భక్తుడైన యోబు యొక్క జీవితంలో దురదృష్టం వెంటాడింది. 10 మంది కుమారులు, కుమార్తెలు చనిపోయారు. 7 మంది కుమారులు, 3 కుమార్తెలు అనుకుంటారు. ఆయనకున్నటువంటి ఆస్తి మొత్తం పోయింది. చివరికి తన శరీరం అంతా కూడా కురుపులతోటి ఆయన బూడిలో కూర్చొని చిల్ల పెంకుతో గీక్కోవలసిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో కూడా
చివరికి ఆయన భార్య అన్నది, ఏమయ్యా నీ పొద్దుగులు యథార్థ అంటావు, పొద్దుగులు దేవుడు అంటావు, నీ దేవుణ్ణి దూషించి చచ్చిపో, నీ దేవుణ్ణి దూషించి మరణమైపో అని భార్య అన్నప్పటికీ తన దురదృష్టం పట్ల యోబు ఏనాడు బాధపడకుండా, పిచ్చిదానా, దేవుడు మనకు మేలు చేసినప్పుడే దేవుడా, కీడు చేసినప్పుడు దేవుడు కాదా మనకు అని భార్యను గద్దించి సహనాన్ని ప్రదర్శించినటువంటి యోబు భక్తుల్ని మనం చూస్తాము ప్రియమైనటువంటి వాళ్ళారా. కాబట్టి ఈ యొక్క రియల్ డెఫినేషన్లో మనం నేర్చుకోవాల్సిన మూడవ అంశం ఏంటంటే దురదృష్టం, మిస్ఫార్చ్యూన్. ఒకటేమో ప్రొవొకేషన్, అంటే రెచ్చగొట్టినప్పుడు మనం సహనాన్ని ప్రదర్శించాలి. రెండవదిగా మనకు చిరాకు కలిగినటువంటి సందర్భాల్లో మనం సహనాన్ని ప్రదర్శించాలి. మూడవదిగా దురదృష్టం మనల్ని వెంటాడుతున్నప్పుడు మనము సహనాన్ని ప్రదర్శించాలి. మీకు నేను రిఫరెన్స్ చెప్పడానికి ఒక్కోదానికి ఒకే ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్తున్నా టైం సాగుతున్న ఉద్దేశంతో. నంబర్ 4 ఏంటంటే మనం ఎలాంటి సహనాన్ని కలిగి ఉండాలంటే లాస్ ఆఫ్ టెంపర్. ఎప్పుడూ కూడా మనం నిగ్రహాన్ని మనం కోల్పోకుండా ఉండాలి. నిగ్రహాన్ని కోల్పోకుండా సహనాన్ని ప్రదర్శించే వాళ్ళుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువును తన చివరి దినాల్లో యెరూషలేము దేవాలయంలోకి వచ్చినప్పుడు అక్కడ అనేక రకాలైన వ్యాపారాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆయన తనకున్నటువంటి నిగ్రహాన్ని కోల్పోయాడేమో అనుకుంటాం ఆ సందర్భంలో. కానీ నిజానికి ఆయన ఆ నిగ్రహాన్ని కోల్పోకుండా అక్కడ వ్యాపారం చేసేటువంటి వారి యొక్క బల్లలు వాటన్నింటినీ కూడా పడవేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. కాబట్టి 4వదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడూ కూడా మన నిగ్రహాన్ని కోల్పోకుండా సహనాన్ని కలిగి ఉండాలి. నంబర్ 5 ఏంటంటే ఇరిటేషన్, చికాకు. చాలా సందర్భాల్లో మనకు ఈ చికాకులు కలుగుతుంటాయి. అనాయన్స్కి ఇరిటేషన్కి ఉన్న తేడా మనం గమనించాలి. అనాయన్స్ అంటే చిరాకు ఏంటంటే ఎదుటి వారు మనల్ని మాటల ద్వారా బాధ పెట్టినప్పుడు మనం చిరాకు పడతాం. కానీ చికాకు అంటే ఇరిటేషన్ అంటే ఏంటంటే ఎదుటి వ్యక్తులు మనల్ని ప్రత్యక్షంగా గాయపరచడం. యేసు ప్రభువారి మీద ఆ చివరి దినాల్లో ప్రియమైన వాళ్ళ మీరు గమనిస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము మనం ఇంకా గమనిస్తే అక్కడ రాయబడి ఉంటుంది 30వ వచనంలో, ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. తల మీద ఆ యొక్క రెల్లుతో కొట్టినప్పటికీ యేసు ప్రభువారు ఏమాత్రము చిరాకు ప్రదర్శించకుండా, ఇరిటేషన్ ప్రదర్శించకుండా సహనాన్ని కలిగిన వాడుగా మనం చూస్తాం. కాబట్టి ద డెఫినేషన్ ఆఫ్ పేషెన్స్లో మనం నేర్చుకోవాల్సిన 5 విషయాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. ఒకటేంటంటే ఇతరులు మనం రెచ్చగొట్టినప్పుడు మనం సహనాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా ఇతరులు మనకు చిరాకు కలిగించినప్పుడు మనం సహనాన్ని కలిగి ఉండాలా. మూడవదిగా మన జీవితాల్లో దురదృష్టం వెంటాడినప్పుడు మనము సహనాన్ని ప్రదర్శించాలా. 4వదిగా మన జీవితాల్లో నిగ్రహాన్ని కోల్పోయేటువంటి సందర్భాలు వచ్చినప్పటికీ మనము సహనాన్ని ప్రదర్శించాలా. 5వదిగా మనకు చికాకు కలిగిస్తూ ఎదుటి వ్యక్తి మనల్ని గాయపరిచినప్పటికీ మనము సహనాన్ని ప్రదర్శించాలా. అది ద డెఫినేషన్ ఆఫ్ పేషెన్స్లో ఉన్న 5 అమూల్యమైనటువంటి సూత్రాలు ప్రియమైన వాళ్ళు. దట్ ఈస్ నంబర్ 1 నా టాపిక్లో. నంబర్ 2 ఏంటంటే మనము యేసుక్రీస్తు ప్రభువారు ప్రదర్శించినటువంటి సహనం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి? అంతగా ఆయన 5 విషయాల్లో మరి అంత సహనాన్ని ప్రదర్శించాడు. మనము కూడా ఆ విధమైనటువంటి సహనాన్ని కలిగి ఉండాలని దేవుడు మనకు మార్గదర్శకాన్ని చూపిస్తున్నప్పుడు ఆయన పొందినటువంటి, ఆయన అనుభవించినటువంటి, ఆయన చూపించినటువంటి సహనము ద్వారా మనము నేర్చుకోవాల్సింది ఏంటి? పేతురు చదవండి ఆ యొక్క మాట. ఆ 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటాడంటే, మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది. ప్రియమైన వల్ల మనం గమనించుకోవాల్సింది
ఆ పేషెన్స్ అని అంటే 3 అర్థాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అదేంటంటే ఓర్పు అనే పదాన్ని ఇవ్వడం జరిగింది, దీర్ఘశాంతం అనే పదాన్ని ఇవ్వడం జరిగింది, సహనం అనే పదాన్ని ఇవ్వడం జరిగింది. ఈ పేషెన్స్ అనే పదానికి 3 పదాలు వాడాడు. ఇవి దాదాపుగా 70 సార్లు మన బైబిల్ గ్రంథంలో ఉపయోగించడం జరిగింది. ఓర్పు అన్నా, దీర్ఘశాంతం అన్నా, సహనము అన్నా ఒకే దాంట్లో మనం అర్థం చేసుకోవలసి ఉన్నది. కాబట్టి యేసు ప్రభుల వారు చూపించినటువంటి సహనము ద్వారా మనకేమొచ్చిందయ్యా అంటే రక్షణ వచ్చింది. పేతురు అదే అంటాడు, మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది. ఆయన చూపించినటువంటి ఆ సహనము ద్వారా, పేషెన్స్ ద్వారా క్రైస్తవ బిడ్డలమైన మనకేమొచ్చిందయ్యా అంటే రక్షణ వచ్చింది. ప్రియమైనటువంటి వల్ల ఆ రక్షణను మనము పొందుకొని యేసు ప్రభువు చూపించినటువంటి ఆ సహనాన్ని మనము కూడా కలిగి ఉండి దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో ముందు కొనసాగవలసి ఉన్నది. రక్షించబడడం అంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకోవాలి, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు బాప్తిసం పొందాలి. అప్పుడు నీ మీద పరిశుద్ధాత్మ అనేటువంటి వరము నీ మీద కుమరించబడుతుంది. అప్పుడు ఆత్మఫలములో ఉన్న దీర్ఘశాంతాన్ని నీవు కలిగి ఉంటావు. కాబట్టి ఈ సాల్వేషన్ నీకు ఎక్కడి నుంచి వస్తుందంటే యేసు ప్రభు వారి యొక్క సహనంలో నుంచి ఆ యొక్క రక్షణ అనేది వస్తుంది. కాబట్టి మనము గమనించవలసింది, యేసు ప్రభు వారి యొక్క సహనం ద్వారా మనకు రక్షణ వచ్చింది. రక్షించబడడం అంటే మనము దేవుని దగ్గరికి రావాలా, మన పాపాలు ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మన మీదికి రావాలి. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడే ఆత్మ ఫలాలను మనం ఫలిస్తాము, మనలో దీర్ఘశాంతం అనేది వస్తుంది. దట్ ఈస్ నంబర్ 2, యేసు ప్రభు వారి యొక్క సహనం ద్వారా మనకు వచ్చిన లాభం. నంబర్ 3 ఏంటంటే ఆ సహనాన్ని మనం పొందుకున్నప్పుడు మనకు వచ్చే లాభాలు ఏంటి? ఆ సహనాన్ని, యేసు ప్రభు వారి యొక్క సహనాన్ని పొందుకొని రక్షించబడినటువంటి మనము, ఆత్మఫలాలు పొందినటువంటి మనము, ఇంకా మన యొక్క విశ్వాస జీవితంలో మనం కొనసాగిస్తున్నటువంటి ఈ సహనము మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మనం గమనిస్తే నేను రిఫరెన్స్లు చెప్తాను, చదవడం మాత్రం అవసరం ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఏమంటాడంటే పేషెన్స్ ప్యూరిఫైస్ ఫెయిత్. పేషెన్స్ ప్యూరిఫైస్ ఫెయిత్. మనకున్నటువంటి విశ్వాసాన్ని శుద్ధి చేస్తుంది. మనకున్నటువంటి సహనం మనకున్నటువంటి విశ్వాసాన్ని శుద్ధి చేస్తుంది ఈ యొక్క సహనం అనేది. ప్రియమైన వల్ల రెండవదిగా ఫాస్టర్స్ హోప్, ఆశను పెంపొందిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటాడంటే మనము సహనముతో దేవుని పట్ల ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు, మనం పేషెన్స్ కలిగి దేవుని యొక్క ప్రతిఫలం కోసము, దేవుని యొక్క సహాయం కోసము ఎదురు చూస్తున్నప్పుడు, మనం ఏ ఆశనైతే దేవుని నుంచి పొందాలని ఆశపడుతున్నామో ఆ ఆశ మనకున్న సహనాన్ని బట్టి నెరవేరుతుంది. ప్రియమైనటువంటి దేవుని పట్ల. దట్ ఈజ్ నంబర్ 2. నంబర్ 3 ఏంటంటే లీడ్స్ పర్ఫెక్షన్. మన యొక్క విశ్వాసము పరిపూర్ణతకు దారితీస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనకు కలిగినటువంటి సహనం ఏం చేస్తుంది అంటే ఇట్ లీడ్స్ టు పర్ఫెక్షన్, పరిపూర్ణతకు దారితీస్తుంది. పరిపూర్ణమైనటువంటి క్రైస్తవ బిడ్డగా మారడానికి ఆ యొక్క సహనం అనేది ఉపయోగపడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యేసు ప్రభుల వారు చూపించినటువంటి సహనం వల్ల మనకు రక్షణ వస్తే, యేసు ప్రభుల వారు చూపించినటువంటి సహనం వల్ల మనం ఆత్మఫలాలు ఫలించగలిగితే, అవి మాత్రమే కాదు, మనము సహనాన్ని కలిగి ఉండటం వల్ల మన విశ్వాసం అన్ని శుద్ధి చేయబడుతుంది. మనకున్నటువంటి ఆశలు సాధించుకోవడానికి మనకున్నటువంటి సహనం ఉపయోగపడుతుంది. అంతేకాదు పరిపూర్ణమైనటువంటి క్రైస్తవ విశ్వాసిగా మారిపోవడానికి నాకున్నటువంటి ఆ సహనం అనేది ఉపయోగపడుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళ ఇంకోటే కాదు, ఇట్ లీడ్స్ టు చారిటీ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం ఉంటాడు, దాతృత్వానికి సంబంధించినదిగా ఉంటుంది అని అక్కడ రాయడం జరుగుతుంది. చివరిగా ఏమంటాడంటే దేవుని శక్తిని పొందడానికి ఉపయోగపడుతుంది. డిరైవింగ్ ఇస్ పవర్ ఫ్రమ్ గాడ్. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో
దేవుని నుంచి శక్తిని పొందడానికి మన యొక్క సహనం మనకు ఉపయోగపడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ శ్రమల కాల దినాల్లో మనకున్నటువంటి సహనం ఎంత? We have to look our God. యేసుక్రీస్తు ప్రభువారి వైపు మనం చూడాలి. ఈ శ్రమల కాల దినాల్లో ఆయన మన కోసం చూపినటువంటి సహన భావాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో సహనం చూపించిన వారు చాలా మంది ఉన్నారు, కానీ వారు కొన్ని ప్రత్యేకమైనటువంటి వాటి కోసమే సహనం చూపించినట్టుగా మనం చూస్తాం. అబ్రహాము శారాలు అయితే పిల్లల కోసం సహనం చూపించారు. యేసేపు అయితే రాజు కావడానికి ఆయన సహనం చూపించాడు. దావీదు అయితే రాజు కావడానికి సహనం చూపించినట్టుగా మనం చూస్తాం. కానీ టోటల్ పర్సనాలిటీలో టోటల్ పూర్తిమత్వాన్ని చూపించగలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఈ శ్రమల కాల దినాల్లో we have to remember the patience of our Lord Jesus Christ. ఆయన యొక్క సహనము మనకు రక్షణ తెస్తుంది. ఆయన యొక్క సహనం ద్వారా మనం ఫలిస్తాం. దాన్ని మనం అడాప్ట్ చేసుకున్నప్పుడు మన జీవితాల్లో మన విశ్వాసం శుద్ధి చేయబడుతుంది. ఆశ పెంపొందించుకోవడం జరుగుతుంది. పరిపూర్ణత మనకు దారి తీస్తుంది. అంతేకాదు దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాము. ప్రియమైన వాళ్ళ కాబట్టి నేను 3 అంశాలు నేను మీకు తెలియజేసాను. ఒకటి పేషెన్స్లో ఉన్న డెఫినేషన్లో ఉన్న 5 సూత్రాలు. రెండవదిగా యేసు ప్రభువారు చూపించిన సహనం ద్వారా మనకు వచ్చిన లాభాలు. ఆ సహనాన్ని బట్టి మనము సహనం కలిగి జీవించడం ద్వారా మనము ఏ రకంగా పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి వెళ్తామో మూడవ విషయంగా నేను మీకు జ్ఞాపకం చేయడం జరుగుతుంది. నేను 4వ విషయానికి వస్తున్నాను. ప్రియమైన వాళ్ళ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సహనము లేకపోతే వాట్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ఇంపేషన్స్? మన జీవితాల్లో సహనం లేకుండా అసహనంతో జీవించడం వల్ల మనకు వచ్చేటువంటి ఫలితాలు ఏంటి? బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి నాయకుడు మోషే ఉన్నాడు. ఈ మోషేకు ఏమని పేరున్నదంటే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు అని పేరున్నది. ఈ భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు ఎవరయ్యా అంటే మోషే అనే పేరు ఆయనకున్నది. రెండవది ఏమిటంటే దేవుడు ఏమంటాడంటే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అంటాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అంటాడు. ఇంకొక గొప్ప క్యారెక్టర్ ఏంటంటే మోషేలో ఉన్నది, నేను దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. చూడండి, మోషేలో ఉన్న అన్ని మంచి క్వాలిటీస్. ఏమన్నాడు? ఈ భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు అని పిలువబడ్డాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని పిలువబడ్డాడు. దేవాది దేవుడు ఏమంటున్నాడంటే నేను ముఖ దర్శనము చేసి నేను అతనితో మాట్లాడతాను. నేను అంతటి నా యొక్క సేవకుడు మోషే అలాంటి వాడు అని దేవుడు మోషే గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు. చాలాసార్లు మోషే సహనాన్ని చూపించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆయనను అరణ్యంలో ఎంతగా విసిగించినప్పటికీ చాలా సహనాన్ని ప్రదర్శించాడు. కానీ ప్రియమైన వల్ల మోషే జీవితంలో జరిగింది ఏంటంటే సీను అరణ్యంలో ప్రాంతానికి కాదేశు ప్రాంతానికి ఇశ్రాయేలు ప్రజలు వచ్చి మాకు నీళ్లు కావాలి, మాకు నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తావు, మా పశువులు చనిపోతున్నాయి, మేము నీళ్ళు ఎక్కడ చనిపోతున్నామని మోషే మీద సనుక్కున్నాడు. మోషేతో పాటుగా అహరోను కూడా ఉన్నాడు. మోషేకి ఏం చేయాలో దిక్కుతో ఇష్టం లేదు. దేవుడికి ప్రార్థన చేశాడు, ప్రభువా ఏం చేయమంటా ఉన్నాను? ఏం లేదు మోషే, నీ చేతిలో ఉన్నటువంటి కర్రను ఈ బండ వైపు చూపించు, నీళ్ళు వస్తాయి. దేవుడు చెప్పాడు. కానీ ప్రియమైన వల్ల బ్యాడ్ లక్ ఏంటంటే మోషే అహరోనులు ఆ బండ దగ్గరికి వెళ్ళి ఆ బండ వైపు కర్రను చూపియవయ్యా అని దేవుడు చెప్తే సహనాన్ని కోల్పోయినటువంటి మోషే, సహనాన్ని కోల్పోయినటువంటి అహరోనులు ఆ బండతో తన చేతిలో ఉన్న కర్రతో కూర్చారు. వెంటనే నీళ్ళు వచ్చినాయి. కానీ దేవుడు అన్నాడు, మోషే
నా పరిశుద్ధతను నీవు ఎగతాళి చేశావు, నా పరిశుద్ధతను భంగపరిచావు. నీవు నేను ఏ మాట అయితే చెప్పానో ఆ మాట చేయకుండా నా పరిశుద్ధతను నీవు పాడు చేశావు. కాబట్టి పాలు తేనెలు ప్రవహించే ఆ కనాను దేశాన్ని నీవు అహరోను చూడలేక ప్రియమైన వాళ్ళ ఆ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు, మోషే జీవితాన్ని చదువుతున్నప్పుడు ఎంత బాధేస్తుందంటే, ఇశ్రాయేలు ప్రజలను he is the most person, he is the important person who waited 40 years with his patience. 40 సంవత్సరాలు ఆయన సహనముతో ఉన్నటువంటి మోషే చివరి క్షణాల్లో అసహనాన్ని ప్రదర్శించడం వల్ల, ఇంపేషెంట్గా మారిపోవడం వల్ల పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని చూసి అదృష్టాన్ని పోగొట్టుకున్నాడు. అహరోను చనిపోయాడు. మోషే ఆ చివరి స్థితి ఎలా ఉంటుందంటే, ఆ యొక్క కొండ మీదకి ఎక్కి, ఆ పర్వతం మీదకి ఎక్కి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని అలా చూస్తాడు. కేవలం చూడగలిగాడే కానీ కన్నులతో దూరంగా ఉన్న ఆ కనాను దేశాన్ని, ఆ కనాను దేశంలో కాలు పెట్టగలడానికి అవకాశం లేకుండా పోయింది. ప్రియమైనటువంటి వాళ్ళ, మన జీవితాల్లో అసహనాన్ని కలిగి ఉంటే, ఇంపేషెన్స్ కలిగి ఉంటే మన పరిస్థితిని ఒకసారి ఆలోచన చేసుకోండి. మన కోసం సహనాన్ని ప్రదర్శించిన యేసయ్య వైపు చూసే మనము అసహనాన్ని ప్రదర్శించడం వల్ల దేవుని ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలను మనం పోగొట్టుకుంటామనేటువంటి విషయాన్ని ఈ రాత్రి కాలంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే రోమీలకు రాసిన పత్రికలో అంటాడు, అది అందరూ తీసి పెట్టుకోండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, దయచేసి అందరూ కూడా తీసుకోండి. అది అక్కడ చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? దెర్ ఈస్ ఎ క్వశ్చన్ మార్క్ ఇన్ ద లాస్ట్లో క్వశ్చన్ మార్క్ కనపడుతుంది. ఏమంటున్నాడు చూడండి, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్ర దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీవెప్పుడైతే సహనాన్ని కోల్పోయి అసహనంగా నీవు నీ జీవితంలో నీవు ప్రవర్తిస్తావో, ఏమంటున్నాడు అక్కడ, దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. 6వ వచనం, ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును, సత్క్రియను ఓపికగా చేయించు, మహిమను ఘనతను అక్షయను వెలుగు వారికి నిత్య జీవమునిచ్చును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి ఆ సహనాన్ని దీర్ఘశాంతాన్ని మనం తృణీకరించి అసహనంగా మన జీవితాల్లో మనం ఈయన జీవించినట్లయితే దేవుని యొక్క ఉగ్రత మన మీదికి వస్తుందనే విషయాన్ని మనం జ్ఞాపకించుకోవాలి. మనము అసహనంగా ప్రదర్శించిన క్రియలను బట్టి మనకు తీర్పు రాబోతుంది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకనే అంటాడు అక్కడ, సత్క్రియలు ఓపికగా చేయి, సహనాన్ని ప్రదర్శించు, మంచి పనులు చేయడంలో నీవు ఓపికగా ఉండు, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవాన్ని ఇస్తుంది. 8వ వచనంలో అంటాడు, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయ ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థుని కూడా శ్రమయు వేదనయు కలుగును. నీ నా జీవితంలో శ్రమలు వేదన కలగడానికి మనము జీవిస్తున్న జీవితంలో మనం ఇంపేషెంట్గా ఉంటున్నామేమో, అసహనాన్ని మనం ప్రదర్శిస్తున్నామేమో. We have to examine our lives.
మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి ఈ శ్రమల కాల దినాల్లో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే మనం చదువుకున్న ఫిలిప్పీ పత్రికలో ఏమన్నాడు? మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. నీలో ఉన్నటువంటి సహనము అందరి జనాలకు తెలియజేయాలి, అందరి జనాలకు తెలియజేయాలి, నువ్వు సహనం కలిగిన వాడిగా కనపడాలి అని అక్కడ రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో ఆయన ఎఫెసీ సంఘానికి రాస్తూ ఆయన ఏమంటాడో చూడండి. ఒక మాట అంటాడు ప్రకటన గ్రంథంలో, తీయండి, నేను అది లాస్ట్కి వస్తున్నాను. నేను ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ఆయన ఎఫెసీ సంఘానికి రాస్తూ ఒక మాట అంటాడు చూడండి. అక్కడ 2వ వచనం, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాక తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. నీవు సహనము కలిగి నా నిమిత్తము, నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చూపించే క్రియలు, మనం చేసే క్రియలు, మనం పడుతున్న కష్టము, మనం చూపించే సహనము దేవునికి తెలుసు. ఆ సహనము కలిగి దేవుని బిడ్డలుగా మనం జీవించినప్పుడు దేవుడి నుంచి అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాము. ప్రియమైనటువంటి వాళ్ళరా, త్వరగా సంఘానికి అంటాడు ఇదే అధ్యాయము 19వ వచనంలో, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపడి క్రియలు మరి ఎక్కువైన ఎరుగుదము, మరి ఎక్కువైన ఎరుగుదము. నీ సహనం ఏంటో, నీ విశ్వాసం ఏంటో, నీ క్రియలేంటో నాకు తెలుసు అని అక్కడ త్వరగా సంఘాన్ని గురించి రాయడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో మన యొక్క సహనం ఎంత ఉన్నది? యేసు ప్రభువారు చూపించిన సహనాన్ని మనము కలిగి జీవిస్తున్నామా లేదా ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. సహనం లేకుండా అసహనాన్ని ప్రదర్శించడం వల్ల ఏ విధమైనటువంటి ఉగ్రత మన మీదికి రాబోతుందో మనం గుర్తుపెట్టుకొని మన జీవితాలను మనము సరిచేసుకోవలసినటువంటి వారమై ఉన్నాము. అందుకనే పౌలు గారు ఒక మాట అంటాడు, వండర్ఫుల్ గాడ్, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును ఏంటంటే చెప్పలేకపోతున్నారు, మీరును నన్ను పోలి నడుచుకున్నది. ఏమంటాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదవండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి. నేను క్రీస్తు సహనాన్ని కలిగి, ప్రేమను కలిగి, అనుబంధాన్ని కలిగి నేను జీవిస్తూ ఉన్నాను. నేను నా పోలికంత క్రీస్తుని బట్టిగా ఉన్నది. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు. అక్కడ ప్రియమైన ఎంత గొప్ప వచనమో ఆలోచన చేయండి. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకుంటే మీరు క్రీస్తుని పోలి నడుచుకున్నట్టుగా అనే అర్థంలో పౌలు గారు మాట్లాడుతున్నాడు. మన జీవితాన్ని మనం ఒకసారి ఆలోచన చేసుకుంటాం. క్రీస్తు కలిగినటువంటి ఆ సహనాన్ని మనం కలిగి ఉండి జీవిస్తున్నామా లేదా ఆలోచన చేసుకుందాం. ప్రియమైనటువంటి వల్ల దావీదు రాజు అంటాడు, లాస్ట్ రెఫరెన్స్ రెస్పాన్స్ చేస్తాడు. దావీదు రాజు అంటాడు, అయ్యా నా స్థితి నీకు తెలుసు. తీయండి 139వ దావీదు కీర్తన, 139వ దావీదు కీర్తన, అక్కడ మొదటి వచ్చిన చదువుదాం చూడండి. ఆయన అంటాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుంటుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. ఏమన్నాడు? ఎంత ధైర్యంగా అంటున్నాడు ఆయన. దేవా, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. నేను ఎలాంటి వాడినో, నాలో ఉన్న సహనం ఎలాంటిదో, నా ప్రవర్తన ఎలాంటిదో, నా జీవితం ఎలాంటిదో నీవు నన్ను పరిశోధించావు. యు హావ్ ఎగ్జామిన్డ్ మీ, నన్ను పరిశీలించావు. ఆయన అంటాడు 2వ వచనంలో, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలపు పుట్టక మునిపే నీవు నా మనస్సు
వండర్ఫుల్ వర్డ్స్. ఏమన్నాడు? నా మనస్సులో తలంపు పుట్టక మునిపే నీవు తెలుసయ్యా నా మనసులో ఏమన్నావు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎదుటి వారు మనం ఏం మాట్లాడుతున్నామో వారికి తెలియదు అనుకుంటాం మనం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా నేను ఏ మాట అయితే మాట్లాడాలని అనుకున్నానో, ఏ తలంపు అయితే నా హృదయంలో పుట్టకపోతుందో, పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. 3వ వచనం అంటాడు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అన్ని మాట్లాడడానికి దావీదు రాజు దేవునితో ఎంతగా మిళితమైపోయాడో, ఎంతగా ఆయన సాన్నిధ్యాన్ని ఏర్పరచుకున్నాడో, ఎంతగా క్లోజ్ రిలేషన్ దావీదు రాజుకి దేవునికి మధ్య ఉన్నదో మనకు అర్థమైంది. ఏమంటున్నాడు? నా మాట నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలుసు. లేనటువంటి దేవుని పెట్టారా, ఈ రాత్రి కాలంలో మన జీవిత విధానం ఎలాగో కొనసాగుతుందో ఒకసారి మనం ఆలోచన చేసుకుంటాం. అందుకనే యేసు ప్రేమించిన శిష్యుడు మొట్టమొదటి ప్రశ్నకు సమాధానం కాదు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో, యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును కూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. ఏమన్నాడు? ఇది నేను ఎన్నిసార్లు చదువుతున్నానో అది ఎంతగా స్వీట్ అనిపిస్తుందంటే, యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానును నేను. ఆయన సహనములో పాలివాడయ్యాడంట యోహాను. యేసయ్య సహనములో పాలివాడైన యోహాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య సహనములో నీవు నేను పాలివాళ్ళమయ్యామేమో లేదో ఈ రాత్రి కాలంలో ఆలోచన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమగల తండ్రి, నీ పాదములకు ముందు 4 స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రభా, ఈ యొక్క శనివారం రాత్రి కాలంలో శ్రమల కాల దినాల్లో ప్రభా నాయన నీవు ఇచ్చిన ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మేము ఏ రీతిగా సహనాన్ని కలిగి ఉండాలనో ఆయన మీరు మాకు నేర్పించారయ్యా. నీ యొక్క సహనం ద్వారా ఆయన మాకు రక్షణ వచ్చింది. నీ యొక్క సహనం ద్వారా మేము ఆయన ఫలించే వారిగా ఉంటామని నీ యొక్క వాక్యం సెలవిస్తుంది. మా దైనందిన జీవితంలో మా విశ్వాసాన్ని మేము పెంపొందించుకోవాలంటే నాయన సహనాన్ని కలిగి ఉండటం ద్వారా నాయన మా ఆస్తులను మేము నెరవేర్చుకుంటామని నీవు సెలవిస్తున్నారు. ఆయన అదే సమయంలో మేము అసహనానికి గురి అయితే ఆయన ఏ రీతిగా మోషే అహరోనులు ఆ పాలు తేనెలు దేశాన్ని చూడలేకపోయారు, మేము కూడా ఆయన నీ పరలోక రాజ్యాన్ని చూడలేము తండ్రి. అంతేకాదు తీర్పు పొందుతాము, అనేక శ్రమలను మేము అనుభవించవలసి వస్తుంది. ఆయన నీ ప్రియశిష్యుడైన యోహాను అంటున్నాడు, నీ యొక్క సహనంలో నేను పాలివాడినైనా అంటున్నాడు తండ్రి. మేము కూడా నీ సహనంలో పాలివాడమై నీ బిడ్డగా జీవించడానికి సహాయం దయచేయమని ఆయన సంఘ కుటుంబాలన్నింటినీ దీవించండి, సంఘ కాపురి కుటుంబాన్ని దీవించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.